హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్నెయిల్లో చూశారు కదా. సో మోస్ట్లీ అందరికీ ఫేవరెట్ అయిన జాక్ ఫ్రూట్ అండి, పనసకాయ. 10 కేజెస్ పనసకాయలో మనకి ఎన్ని కేజెస్ వచ్చాయో చూపిస్తాను. ఇంకోటి, చాలామందికి పనసకాయ కట్ చేసుకోవడం, దాంట్లో తొనలు అనేవి ఆ జిగురు అంటుకోకుండా ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మ్యాక్సిమం చాలామందికి తెలియదండి. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో. చూపిస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ పనసకాయ ఎక్కడ తెచ్చాం ఏంటి, ఎలా కట్ చేసాం, ఫైనల్గా మాకు ఎన్ని కేజెస్ పనస తొనలు అనేవి వచ్చాయి చూపిస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తూనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముందుగా అయితే మా వారు ఆఫీస్ పని మీద వెళ్ళి వస్తూ ఉంటే సిటీ అవుట్స్కట్స్లో అక్కడ లోడ్ అనేది దించుతున్నారండి పనసకాయలు. వాళ్ళు షాప్స్కి వేస్తూ ఉంటారు కదా, అక్కడైతే తీసుకున్నారు. మనకి కేజీల లెక్కే ఇచ్చారనమాట. ఇది 10 కేజెస్. మీకు ఎవరికైనా కాస్ట్ అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు మెన్షన్ చేస్తాను. సో అక్కడే బాగా పండిన కాయని మనకి అంటే ఒక 2 డేస్ తర్వాత మనం కట్ చేసుకుంటే పని అయితే కొంచెం పచ్చిగా ఉన్నది ఇస్తారు, లేదు అప్పటికప్పుడే కట్ చేసుకొని తినడానికి అని చెప్పేసరికి వాళ్ళు పండుది వాళ్ళ చేతే చాక్తో కొంచెం మా వారు ఏం చేశారంటే కొంచెం ఇట్లా ఘాటు పెట్టుకొని తీసుకొచ్చారు. అప్పుడు మనకి కట్ చేసుకోవడానికి బాగుంటుంది, ఈజీగా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత ముందుగా అయితే ఒక బౌల్ నిండా ఆయిల్ పెట్టుకున్నానండి. నేను నూనె మామూలుగా మనం వంటకు వాడే సన్ఫ్లవర్ ఆయిలే అనమాట. కోకోనట్ ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని ఫస్ట్ ఏం చేయాలంటే మనం చాకుకి అలాగే మన హ్యాండ్స్కి మంచిగా పూసుకోవాలన్నమాట. ప్రతిసారి అలా అది ఆయిల్ అనేది మనం చేతికి రాసుకుంటూనే ఉండాలి. అప్పుడు దాంట్లో నుంచి వైట్గా ఒక ఫెవికిక్ లాంటి గమ్ వస్తూ ఉంటుంది. అందుకనే మనం కట్ చేసేటప్పుడల్లా 1 మినిట్కి అది మంచిగా ఆయిల్ అనేది చేతికి పెట్టుకోవడం వల్ల మనకి ఆ గమ్ ఎక్కడ మన చేతికి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అది ఫెవికాల్ లాగే ఉంది చూడ్డానికి. సో ఫస్ట్ అయితే దాన్ని మధ్యలో కోసేసుకున్నాం కదా, ఇప్పుడు దాని లోపల ఉంది చూసారా ఒక కాండం లాగా గట్టిగా ఉంది కదా, అదైతే తీసేయాలండి ఫస్ట్. అది తీయడమే కొంచెం కష్టంగా అనిపించింది మాకు. మిగతా ప్రాసెస్ అంతా అయితే చాలా ఈజీగా ఉంది, కానీ దీనికి కొంచెం పెద్ద చాకులు యూజ్ చేయాలి. బాగా కట్ అవేవి షార్ప్గా ఉన్నవి పెద్ద చాకులు అయితే ఏంటంటే ఆ లోపల ఉండే ఆ వైట్ కాండం ఉంది కదా, అది త్వరగా వచ్చేస్తుంది. అది తీసేసి మనం ఆ పనసకాయని ఇలా బ్యాక్ సైడ్కి ఇలా పోస్ట్ చేసామంటే అప్పుడు ఆ తొనలన్నీ ఇట్లా పైకి లేసినట్టుగా అవుతాయి. అప్పుడు మనం తీసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, అట్లా అనమాట. మాకు అది కట్ చేయడానికి చాక్ చిన్నగా ఉండేసరికి కొంచెం లేట్ అయిందనమాట. ఆ తర్వాత మా కార్తీకను ఇంకా మా వారిద్దరు కలిసి కొంచెం స్పీడ్గా తీసేశారు. చూశారు కదా, అలా అనమాట. ఇది తీసిన దాంట్లో అయితే చూశారు కదా, అలా స్పీడ్గా దాని మధ్యలో తీసేశాక మా వారు ఆ తొనలన్నీ కట్ చేసి ఇస్తున్నారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫింగర్ కట్ చేసుకున్నాను అనమాట, నాకు రాలేదు అది కట్ చేయడం. సో అందుకనే మీకు కొన్ని టిప్స్ చెప్తున్నాను నేను. ఎవరైనా అలా కట్ చేసుకుండే వాళ్ళు ఇలా కాయ తెచ్చుకొని తీసుకునే వాళ్ళకి ఏంటంటే యూజ్ అవుతుంది అని చెప్పి. లేడీస్ వల్ల అంత అవ్వదండి, ఫింగర్స్ కట్ అవుతాయి. నాకు 2 ఫింగర్స్ కట్ అయినాయి అనమాట. అందుకే వాళ్ళిద్దరు కట్ చేసి ఇస్తూ ఉంటే నేను ఆ తొనలకి ఉన్న ఆ పీచుని తీసేసి చక్కగా అన్ని బౌల్స్లో అయితే పెడుతున్నాను. ఇది బాగా పండిందండి, ఇంకా పెద్ద సైజు ఉండే. ఒక్కొక్క తొన వచ్చేసి అరిచేయి, ఒక హ్యాండ్ నా అరిచేయి అంత ఉండే అనమాట. ఇంకా బాగా ఎల్లో కలర్లో ఉండే, సూపర్ స్వీట్ అయితే ఉందన్నమాట. మనకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే అండి, ఇలా తెచ్చుకొని మనం ఎవరైనా ఇప్పుడు 2-3 ఫ్యామిలీస్ కలిసి షేర్ చేసుకుంటే మనకి చాలా అంటే డబ్బులు ఆదా అవుతాయి. ఎందుకంటే బయట మనకి పావు కిలో వచ్చే 100 రూపీస్ చెప్తున్నారు. ఇవి ఇలా కాయ తీసుకోవడం వల్ల చాలా తక్కువ వస్తుంది. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. చాలా రోజులు తిన్నాం. ఇంకా మేము ఫ్రెండ్స్ అందరు కూడా కొనుక్కున్నారు నా దగ్గర. చాలా కేజెస్ అయ్యాయి అన్నమాట అవి. సో అందువలన అన్నీ మేము తినలేం కాబట్టి నేను ఏం చేశానంటే కిలోనే 100 రూపీస్కి ఇచ్చేసాను అనమాట. అట్లా షేర్ చేసేసుకున్నాం తెచ్చుకొని. అంటే నాకు ఫ్రీగా రాలేదు కదా, సో అందుకని నేను ఫ్రీగా ఇవ్వలేదు. సో పావు కిలో 100కి ఇస్తున్నారు బయట, నేను కిలో 100 లెక్క ఇచ్చేసాను అనమాట. అలా ఈ చుట్టుపక్కల అందరూ షేర్ చేసుకున్నాం. సో మనం ఇలా కాయ తెచ్చుకొని పెద్దది షేర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ పనస్తోనలు వస్తాయి. అలాగే చాలా ఫ్రెష్గా స్వీట్గా ఉన్న పనస్తోనలను తినొచ్చు. చక్కగా తక్కువ కాస్ట్లో ఎక్కువ పనస్తోనలు అనేది మనం ఎక్కువ రోజులు తినొచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 10 డేస్ వరకు 15 డేస్ వరకు కూడా ఉంటాయండి. అసలు ఖరాబ్ అవ్వలేదు, మాకు ఇంకా ఉండే అనమాట. చూశారు కదా, ఫైనల్గా మాకైతే 6 కేజెస్ పనస్తోనలు వచ్చాయి. వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.